ఇప్పుడు గ్రీన్ పీస్ పోహా ఎలా తయారు చేసుకోవాలో రాజుగారు అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. ఆల్రెడీ వాటర్ ఉన్నట్టున్నాయి. అవునండి. సో ముందుగా మనం అటుకులు దీంట్లో కొద్దిగా నానేసి పెట్టేసుకోవాలి. అటుకులు నానబెట్టాలా? కొద్దిసేపు. ఓకే. సో ఇక్కడ మనం కాస్త మందంగా ఉన్న అటుకులు వాడుతున్నాం. ఓకే. అయితే కొంచెం నానాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాము. ఓకే. ముందుగా నూనె. సో ఇది మనం ప్రిపేర్ చేసుకునే ముందే కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకులు. అవునండి. ఓకే. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇవి కాస్త వేగాలండి. అవునా? మరి ఇవి వేగేలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. ఆముదం, కొబ్బరి నూనె ఈ రెండింటిని కలిపి పాదాలకి మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత కాటన్తో తుడిచేసి పడుకోవాలి. ఇలా చేస్తే మీ పాదాలు మృదువుగా మారుతాయి. చిట్కా చూసారు కదా? వేగినట్టేనండి? సరిపోతుంది. ఓకే. సో దీంట్లో ఉడికించిన పచ్చి బఠానీ. ఓకే. ఉడికించిన పచ్చి బఠానీ. నార్మల్గా పోహాలో పల్లీలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. అవునండి. సో ఇప్పుడు కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్గా గ్రీన్ పీస్తో చేస్తున్నారు. సో కొంచెం డిఫరెంట్గా వస్తుంది. కొంచెం హట్కే रहना भाई, टेस्ट कुछ भी हो. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అటుకులు. సో జస్ట్ మనం ఇవి వేయించుకునే లోపు నానే రెడీగా ఉంది. సరిపోతుంది. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఈ బఠానీ క్వాంటిటీ ఎక్కువ వేయడంతో టేస్ట్ బాగుంటుందా అండి? బాగుంటుంది. కోర్స్ బఠానీ అంటే చాలా మందికి ఇష్టం, నో డౌట్. సో ఎక్కువ క్వాంటిటీ వేశారు కదా, సో రెండు కలుపుకొని మరీ ఎక్కువ బఠానీ ఫ్లేవర్ వస్తుందేమో. అలా ఏం లేదు. అలా ఏం లేదా? తిన్నాక మీరే చెప్తారు. ఓకే. ఓకే అండి. సో ఇక్కడ మన ఈ బఠానీలు కూడా మనం యూజ్ చేసేప్పుడు ఏంటంటే మామూలుగా షాప్స్ నుంచి తెచ్చుకుంటాం కదా ఫ్రోజన్ బఠానీ, అదైతే మనం కొంచెం ఉడికించి వేసుకోవచ్చు. ఓకే. మనం ఫ్రెష్గా వాడుతున్నట్టయితే డైరెక్ట్గా పోపుతో పాటుగానే వేసేసుకొని కాస్త వేయించేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా నిమ్మరసం. చక్కగా గ్రీన్ కలర్లో కొత్తగా ఉంది పోహా. ఎస్. మీరు అన్నట్టుగా చక్కగా ఫ్రెష్ బఠానీ తెచ్చుకొని అలా వేయించుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది కదండి? బాగుంటుందండి. సో అది దొరికిన టైంలో మనం ఆ ఫ్రోజన్ తెచ్చుకునే చేసుకుంటాం కాబట్టి దానికన్నా బెటర్ ఇదే అండి. ఇదైతే కలిసిపోయింది చక్కగా దీంతో పాటు. అది మళ్ళీ అది నవ్వుతూ ఉండాలి సెపరేట్గా. అది బాగా బఠానీ ఎవరికైతే ఇష్టం అలా వేసుకుందండి, వాళ్ళు ఇలా చేసుకోండి. ఓకే. బౌల్ ఇస్తారా? ఓకే. ఓకే అండి. సో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోండి. ఓకే. నార్మల్గా ఒక పొద్దు ఉంటారు కదండి, ఈవినింగ్ టైం టిఫిన్స్ చేసుకుంటూ ఉంటారు అటుకులతో, ఈ పోహాతో ఏదైనా స్పెషల్. వాళ్ళు ఇలా గ్రీన్ పీస్ చేసుకొని తినేయచ్చా? ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అంటే కొంచెం ఈజీగా అరుగుదల కావాలి కదా. ఓకే. 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 సో ఇదైతే కొత్తగా ఉంది, చాలా బాగుంది. మరి గ్రీన్ పీస్ పోహా అయితే రెడీ. రెడీ అండి. నెక్స్ట్ కార్వింగ్ సింపుల్గా ప్లేట్ డెకరేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ స్వీట్ లైమ్ స్లైసెస్ తీసుకున్నాను. ప్లేట్ డెకరేట్ చేస్తున్నారు. అవునండి. ఓకే. సో ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. ఓకే. సో అలాగే గ్రేప్స్ కూడా వాడుతున్నాను. ఓకే. ముందుగానే నేను కొన్ని పీసెస్ కూడా కట్ చేశానండి. ఏంటండి ఇప్పుడు దాంతో ఫ్లార్ చేయబోతున్నారా ప్లేట్ మీద? అవునండి. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో కార్నర్స్ ఫ్లాష్ చేస్తున్నారు. అవును. సో ఆ 4 కార్నర్స్ కూడా
సో 5 పెటల్స్ పెట్టేసి సింపుల్గా చేసుకోవాలంటే హ్యాపీగా ఇలా చేసేసుకోవచ్చు. అదే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి అరేంజ్ చేసుకోండి. ఎస్. ఓకే ఓకే, మధ్యలో ఇలా గ్రేప్స్ కొంచెం అట్రాక్టివ్గా సింపుల్గా నీట్గా చాలా బాగుందండి. ఓకే, మధ్యలో బౌల్ పోహా. ఓకే, చక్కటి కర్రీతో పాటు గ్రీన్ పీస్ పోహా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. గ్రీన్ పీస్ పోహా తయారు చేయు విధానం: అటుకులు నీళ్ళలో వేసి తీయాలి. పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కాస్త వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న అటుకులు వేసి కొంచెం ఉప్పు వేసి మరి కాసేపు వేయించాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గ్రీన్ పీస్ పోహా రెడీ. గ్రీన్ పీస్ పోహా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. డిఫరెంట్గా ఉందండి, డిఫరెంట్ టేస్ట్. సో బఠానీ ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్ చేస్తుందేమో అనుకున్నాను, కానీ ఏం లేదు, మొత్తం మింగిల్ అయిపోయి చాలా నీట్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. సో పోహాలో కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే కొంచెం పోపు దినుసులు కానీ లేదా ఆవాలు కానీ వేస్తారు. ఇక్కడ మనం అవి లేకుండా పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం ఇలాంటివి వేసేసి మనం అంటే గ్రీన్ పీస్ కాంబినేషన్ కాబట్టి ఇది బాగుంటుంది. ఇది బాగుంది. అండ్ చిన్న పిల్లలు ఉంటారు, 2 years పిల్లలకు కూడా అలా ఇచ్చేయచ్చు బాక్స్లో పెట్టేసి అనమాట. అంటే అంత టేస్ట్గా ఉంది, కమ్మగా చక్కగా ఉంది. హ్యాపీగా తినేస్తాం. ఎస్, గ్రీన్ పీస్ పోహా చాలా బాగుందండి. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక మంచి చిట్కా. కాపర్ బాటమ్ ఉన్న గిన్నెల్ని, మూకుళ్ళని చింతపండు పిప్పితో రుద్దితే అవి తళతళ మెరుస్తాయి. ఇప్పుడు ఊరించే వంట.